రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి 7 వచనాలను మనము రాబోయే కొన్ని వారాల్లో ధ్యానం చేయబోతున్నాము. న్యూ టెస్టమెంట్‌లో ప్రార్థన గురించి మాట్లాడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనాలలో ఈ 7 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. దేవుడు మనల్ని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి దేవుడు ప్రార్థనను ఏర్పాటు చేశాడు. ఆయన దగ్గరకొచ్చిన ప్రతి బిడ్డ కూడా, ఆయన కుమారుడిని ఎరిగిన ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ 7 వచనాల యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాయింటు అదే ప్రేయర్. భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల మంది గురించి మనకు చింత ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ గురించి మనము ఆలోచించాలంట. నాకెక్కడ టైం ఉంది పాస్టర్ గారు. నా గురించి, నా కుటుంబం గురించి ఆలోచించుకోవటానికే నాకు టైం లేదు. మీరు భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల మంది గురించి ఆలోచించాలని చెప్తున్నారు. ఇది అసలు నా వల్ల కాదు అని మీరు అనకూడదు. ఎందుకు అనకూడదంటే, ఆ 800 కోట్ల మందికి కూడా దేవుడు ఆయనే. మనము ప్రతి దేశంలో ఉన్నటువంటి మనుషుల గురించి ప్రార్థన చేయాలంట. ప్రతి భాష మాట్లాడేటువంటి మనుషుల గురించి మనం ప్రార్థన చేయాలంట. ప్రతి జనము గురించి మనము ప్రార్థన చేయాలంట. ప్రతి తెగ గురించి మనము ప్రార్థన చేయాలంట. దేవుణ్ణి మనము బ్రతిమలాడాలంట. తండ్రి వీరిని రక్షించండి అని. ఈ ప్రార్థన గూడా ప్రాముఖ్యంగా దేని గురించి ప్రార్థన చేయాలంట అంటే, వారి రక్షణను కోరుకొని, వారు రక్షించబడాలి. వారికి పాపక్షమాపణ దొరకాలి. వారు నిత్య జీవంలో ఉండాలని మనము మానక ఈ భూమి మీదనున్నటువంటి సమస్త జనుల గురించి ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఈ వచనాల్లోకి వెళ్ళటానికి ముందు వ్యక్తిగతంగా మనల్ని మనము అడుగుదాము. మనకి నశించిపోతున్నటువంటి మనుషుల మీద భారం ఉందా? మనము మనుష్యుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ మనుష్యుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తుంటే, సంఘముగా మనం ప్రార్థన చేస్తుంటే, కేవలము మన కుటుంబాలలో మనకు తెలిసిన వారి గురించే ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే భూమి మీదనున్న అందరూ రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి టెక్స్ట్ ఇది. మనము 'సోల్ విన్నర్' అనేటువంటి ఒక బుక్కు రాసాడు చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు. సోల్ విన్నింగ్ అంటే ఆత్మలను దేవుని కోసము గెలవటము, లేకపోతే దేవుని దగ్గరికి మనుషులను తీసుకురావటము అనేటువంటి బాధ్యతనే నేను అనుకుంటాను సంఘము విస్మరించింది. మనము మన ప్రక్కనే ఉన్నవాళ్ళు నశించిపోయినా, మన పట్టణంలో ఉన్నవాళ్ళు నశించిపోయినా, మన దేశంలో ఉన్నవాళ్ళు నశించిపోయినా, మనకు ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ వేదన లేదు, కన్నీరు కూడా లేదు మనకి. కానీ దేవుడు చెప్తుందేంటంటే, మనకు ఆ చింత ఉండాలంట. ఆ బాధ ఉండాలంట. అయ్యో! నశించిపోతున్నారు వీళ్ళు. దేవుడిని తెలుసుకోకుండా చనిపోతున్నారు వీళ్ళు. వీళ్ళు దేవుని తెలియని ప్రజలు అని వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి అని చెప్తున్నటువంటి వచనాలు. ఈ 7 వచనాలు గూడా. అందుకే నేనంటాను న్యూ టెస్టమెంట్‌లో ఎవాంజెలిజం మీద, న్యూ టెస్టమెంట్‌లో ఎవాంజెలిజం మీద లేకపోతే సోల్ విన్నింగ్ మీద మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన వచనాలు ఈ 7 వచనాలు గూడా. అది మనము చూడాలి. ఎందుకు ప్రార్థన చేయాలి నేను? ఎవరి గురించి ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? అవన్నీ గూడా ఉన్నాయి ఈ 7 వచనాల్లో. ఈ 7 వచనాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనకు నేననుకుంటాను మన సంఘము యొక్క ప్రార్థన
కూడా మారాలి అనేటువంటిదే నా ఆశ. వ్యక్తిగతమైన ప్రార్థన మారాలి. నేను మరి సంఘాన్ని నడిపించేటువంటి పెద్దలు పుల్పిట్ దగ్గరికొచ్చినప్పుడు చేస్తున్నటువంటి ప్రార్థన మారాలి. మన వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్ గూడా మారాలి. మనకు ఈ గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉండాలి. మన హార్ట్‌లో ఎప్పుడు గూడా లోకల్‌గా మన ఓన్ గురించి, మన ఫ్యామిలీ గురించే కాకుండా, మన ప్రక్కన ఉన్న కుటుంబాల గురించి, మన దేశం గురించి, మన పట్టణం గురించి ఆలోచించగలిగినటువంటి ఆ దృక్పథము మనకు అవసరము. ఆ దృక్పథంలో మీరు అనుకోవచ్చు, నేనేం చేయలేను పాస్టర్ గారు, ఒక వ్యక్తిని నేను మార్చలేను, ఒక వ్యక్తిని దేవుడి దగ్గరికి నేను తేలేను అని మీరు అనొచ్చు. అది నిజమే. మీరేం చేయలేరు. నేను ఏం చేయలేను. ఆ సంగతి మనకు తెలుసు. కానీ దేవుడు అడుగుతుంది, ఏమడుగుతున్నాడంటే మీరు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. అద్భుతాలు చేసేవాడు దేవుడు. రక్షించేవాడు దేవుడు. కనికరించేవాడు దేవుడు. హృదయాలను మెత్తన చేసేవాడు దేవుడు. పరిస్థితులను మార్చేవాడు దేవుడు. మరి ఆయన దగ్గరికి తెచ్చుకునేవాడు దేవుడు. సమస్తము దేవుడే చేస్తా ఉన్నప్పుడు, ఆయన సంకల్పంలో మనకు భాగమయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చిన్న భాగమయ్యేటువంటి అవకాశము అదేంటంటే ఎవాంజలిస్టిక్ ప్రేయర్ అంటాం మనం. ఎవాంజలిస్టిక్ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే, దేవా వీళ్ళందరినీ రక్షించండి. మనము ఎలాగైతే సంఘంలో మన ప్రతి బుధవార ప్రార్థనలో కొందరిని రక్షించమని ప్రార్థన చేస్తున్నామో, అలాగే అందరినీ రక్షించమని మనం ప్రార్థన చేయాలంట. మానక నిత్యము ప్రార్థన చేయాలంట. నేను కూడా కన్ఫెస్ చేస్తున్నాను. నా ఓన్ సిన్‌ని నేను కన్ఫెస్ చేస్తున్నాను. అదేంటంటే, నాకు ఈ టెక్స్ట్ చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే, ప్రభువా సంఘం అందరూ కూర్చొని దేవుని వాక్యం వినటానికి ముందు మేము నీ సన్నిధికొచ్చి ప్రార్థన చేస్తున్నాం గానీ, నేను ఏ రోజు ప్రభువా భూమి మీదనున్న సమస్త జనులను రక్షించండి అని నేను ప్రార్థన చేయలేదు. నేను ఎన్నో అవకాశాలు నువ్వు నాకిచ్చావు కాపరిగా సంఘం ముందు నిలబడి ప్రార్థన చేయటానికి. నేను చేయలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభువా అని నేను వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేశాను. ఈ వచనాలు అర్థం చేసుకున్న తర్వాత, అర్థమవుతున్న తర్వాత అనమాట. అంటే చూడండి, మనము ఏమైపోయిందో మనకి అసలు మనకు ఆ పర్స్పెక్టివే పోయింది కంప్లీట్‌గా మనలో నుంచి. మనము ఎంతసేపు గూడా మేబీ ఒక గోల్ ఓరియెంటెడ్‌గా ఎళ్తున్నామేమో అని అనిపిచ్చింది. లేకపోతే మన ఓన్ పర్స్పెక్టివ్స్, మన ఓన్ ఎజెండాసు మనకు ప్రాముఖ్యమైపోతున్నాయేమో అనేటువంటి భయం గూడా నాలో కలిగింది. మనకలా ఉండగూడదు. మనం అలా చేయగూడదు. మనం అలా ఉండగూడదు. మనకి దేవుని మహిమే మనకి గ్లోరీ. దేవుడు రక్షించేటువంటి దేవుడని అందరూ చూడాలన్నదే మన కోరిక. మనకు అంతకు మించి ఏ కోరికలు ఉండకుండా దేవుని కోసం పనిచేసే వారంగా ఉండాలని ఈ వచనాలు చెప్తున్నాయన్నమాట. దయచేసి మీరందరూ ఆలోచించండి. ఆలోచించటం మాత్రం కాదు. ఈ 7 వచనాల యొక్క వివరణ అయిపోయేటప్పటికే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏమని నిర్ణయం తీసుకోవాలంటే, నేను ప్రతి దినము భూమి మీదనున్న సమస్త జనులను రక్షించమని దేవుడిని అడుగుతాను. మీరు అడగండి. అడగమనే దేవుడు చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సమస్త జనుల కోసం ప్రార్థన చేయండి. కాకపోతే మీరు అలా ప్రార్థన చేయాలంటే మీకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి. మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటే, మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే, మనం నిజంగా అర్థం చేసుకోవట్లేదు ఇంకా. దేవుడిని అర్థం చేసుకోవట్లేదు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోవట్లేదు. మనం మనుషులను గూడా అర్థం చేసుకోవట్లేదు. సో, అర్థం చేసుకోవటానికి 7 వచనాలు మీకు బాగా హెల్ప్ చేస్తాయి. అంటే ఆ పర్స్పెక్టివ్, ఆ దృక్పథం రావటానికి మీకు ఉపయోగపడతాయి. కాకపోతే దయచేసి మీరు ప్రార్థన చేస్తాను అనేటువంటి ఒక నిర్ణయం అయితే ఈ సీరీస్ అయిపోయేటప్పటికి, అంటే 7 వచనాలు అయిపోయేటప్పటికే మీరు నిర్ణయం అయితే తీసుకోవాలి. ప్రతి దినము ప్రభువా నేను మానక నిత్యము భూమి మీదనున్న సకల జనుల కొరకు, సమస్త జనుల కొరకు, వారి రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో గూడా మనం చూస్తాం. ఆయనంట తన స్వరక్తమిచ్చి ప్రతి జనములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి వంశంలో నుండి, మరి ప్రతి తెగలో నుండి ఆయన మనుషులను కొంటున్నాడు. ఆయన పర్చేజ్ చేస్తున్నాడు. హి ఈస్ ద వన్ హూ ఈస్ పర్చేజింగ్. ఇక్కడ మనము ఈ వచనాల్లో గూడా మనం ఒక చక్కటి మాటని చూస్తామన్నమాట. 6వ వచనంలో అంటాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చూడండి, మనము ఇది అర్థం చేసుకోలేదనుకోండి. అర్థం చేసుకోకపోతే అంటే ఏంటంటే, ఆయన భూమి మీదనున్న సమస్త జనుల పట్ల ఆయన ఆశ కలిగి ఉన్నాడు దేవుడు అనేటువంటిది మనకు అర్థం కాలేదనుకోండి. దేవుడు అందరినీ రక్షించగలడు. ఎవరినైనా రక్షించగలడు. ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటిది మనకు అర్థం కాలేదనుకోండి, మనం ప్రార్థన చేయము. నిజంగా దేవుడు రక్షించబడాలని కోరుకుంటున్నాడా?
భూమి మీద ఉన్న సమస్త జనులు రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడా? కోరుకుంటున్నాడా లేదా? మీరు రండి, కిందకి రండి. మీరు చూసినట్టయితే 4 వచనం నేను చదువుతాను. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛించుచున్నాడు. చూడండి, అది ఆయన సంకల్పం అనుకోండి, లేకపోతే కోరిక అనుకోండి. ఇచ్చ అంటే ఏంటి? కోరిక. ఆయన కోరిక. ఆయన కోరిక ఏంటి? సమస్త జనులు రక్షించబడాలనేటువంటిది ఆయన కోరిక. ఆయన కోరిక అదైతే మరి మనము ఆయన కోరికను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రార్థన చేయాలా లేదా? చేయాలా లేదా? చేయాలి గదా! సో, అందుకనే ఈ వచనాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఈరోజు నేను ఈ 7 వచనాలని మీకు పరిచయం చేస్తాను. అంటే ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేసిన తర్వాత అసలు ఈ వచనాలకి మిగిలిన పుస్తకానికి 6 అధ్యాయాలు ఉన్నాయి గదా! ఈ 6 అధ్యాయాలకి, ఈ వచనాలకి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటో గూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అది గూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చేసిన తర్వాత మనము మన దృష్టి ఈ 7 వచనాల మీదే పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దామనమాట. పౌలు ఇప్పటివరకు తిమోతికి ఏం చెప్పాడంటే, తిమోతి, నీ ఫోకస్ అంతా గూడా జీసస్ క్రైస్ట్ మీదే ఉండాలి. సంఘాన్ని నడిపిస్తున్నావు నువ్వు. నీ దృష్టి అంతా గూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ మీదే ఉండాలి. ఆయనే దేవుని యొద్ద నుండి వచ్చిన మహిమ గల సువార్త. ఆయనలోనే మనకు పాప క్షమాపణ ఉంది. ఆయనలోనే మనకు కృప, కనికరము, సమాధానము దొరుకుతున్నాయి. ఆయనలోనే మనకు ప్రేమ, విశ్వాసము దొరుకుతున్నాయి. సమస్తము ఆయనలోనే ఉంది తిమోతి. ఆయనను తప్ప, ఆయన గురించి తప్ప ఎవరు ఏది సంఘంలో చెప్పినా నువ్వు చెప్పనివద్దు. మనుష్యుల గురించి గాని, మనుష్యుల యొక్క క్రియల గురించి గాని, ధర్మశాస్త్రం గురించి గాని ఏది మాట్లాడినా కూడా నువ్వు మాట్లాడనివద్దు. ఎందుకంటే దేవుని కుమారుడు దేవుని యొద్ద నుండి పంపబడిన కృప, ఆయన ద్వారానే మనకు నిత్య జీవము, పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి నువ్వు సంఘంలో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫోకస్‌గా ఉండటానికి ప్రతి ప్రయత్నము చెయ్యి. అబద్ధ బోధన నువ్వు చేయనివద్దు సంఘంలో. సో, చర్చిని ఎలా జాగ్రత్తగా భద్రం చేసి సత్యంలో నడిపించాలో చెప్పాడు. ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఫోకస్ అంతా ఏంటంటే, ఫాల్స్ టీచింగ్ లేకుండా చూడు నువ్వు. సంఘంలో ట్రూ టీచింగ్ ఉండాలి. అది కూడా గాస్పల్ ఫోకస్డ్ అయి ఉండాలి. గాస్పల్ ఫోకస్డ్ అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క ఫోకస్డ్ అయి ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ చర్చ్ ఎగ్జిస్ట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. తన కుమారుణ్ణి ప్రకటించాలి. ఆయన మహిమ కోసమే సంఘం ఉందని మొదటి అధ్యాయంలో తనను ప్రిపేర్ చేశాడు. ప్రిపేర్ చేసి ఇప్పుడు రెండో అధ్యాయం నుంచి ఏం చేయబోతున్నాడంటే, చర్చ్‌లో ఉన్నటువంటి మనమందరము, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే పరిశుద్ధుల సమూహము. దేవుని కుమారుని రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధుల సమూహాన్ని మనము చర్చ్ అంటాము. సో, సంఘముగా మనము కూడిన ప్రతిసారి గూడా సంఘముగా మనము ఏం చేయాలో ఇప్పుడు చెప్పటం మొదలు పెట్టబోతున్నాడు. రెండో అధ్యాయం మొదటి వచనం నుండి దగ్గర దగ్గర ఆరో అధ్యాయం వరకు మనము చర్చిగా ఏం చేయాలి? సంఘముగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు ఏంటి? కృప ఏంటి? ఎవరు సంఘాన్ని నడిపించాలి? ఎలా సంఘాన్ని నడిపించాలి? సంఘంలో ఎలాంటి సమస్యలు రావటానికి అవకాశం ఉంది? ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సంఘాన్ని ఎలా నడిపించాలి? అంతేకాదు, ఒక కాపరిగా, ఒక పెద్దగా నువ్వు తిమోతి నువ్వెలా ఉండాలి? నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడివై ఉండాలి? ఏది ప్రాముఖ్యత అయి ఉండాలి నీ జీవితంలో అని అన్నీ చెప్పబోతున్నాడనమాట. రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయం, ఐదో అధ్యాయము, ఆరో అధ్యాయం. మిగిలిన అధ్యాయాలన్నిట్లో గూడా మన దృష్టి అంతా ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే, చర్చ్‌ని ఎలా, సంఘాన్ని ఎలా సంఘముగా దేవుడి మహిమ కోసం నడిపించాలి అనేటువంటిది మిగిలిన పుస్తకం యొక్క దృష్టి అంతా ఉండబోతా ఉంది. మీరు తెలుసు, మీ అందరికీ తెలుసు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు రాసిన పత్రికని పాస్టరల్ ఎపిసిల్స్ అంటాం మనం. అంటే సంఘాన్ని నడిపించటానికి కాపరికి చెప్తున్నటువంటి విషయాలు. సంఘము అంటే ఏంటి? సంఘము ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏముండాలి? ఏముండకూడదు? అన్నీ చెప్పేటువంటి పత్రికలని మనందరికీ తెలుసు. సో, రెండో అధ్యాయం నుంచి ఆయన సంఘాన్ని ఎలా నడిపించాలో చెప్పబోతా ఉన్నాడు. నిజానికి మూడో అధ్యాయంలో ఈ మాట అంటాడు. మూడో అధ్యాయము 14 వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు
వ్రాయుచున్నాను. చూడండి ఏమని చెప్తున్నాడంటే, జీవము గల దేవుని సంఘంలో జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియజేయాలని ఈ సంగతులను నీకు చెప్పుచున్నాను అన్నాడు. ద వెరీ ఫస్ట్ థింగ్ ద వెరీ ఫస్ట్ థింగ్ అంటే మొట్టమొదట ఆయన మాట్లాడుతున్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటో చెప్పమంటారా? ప్రార్థన. ఫస్ట్ టాపిక్ ఏంటి? ప్రార్థన. అంతే కదా! 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఏంటి? ప్రార్థన. ఏ సంఘమైతే ప్రార్థనను ప్రాముఖ్యంగా తీసుకుంటుందో దేవుడు ఆ సంఘాన్ని వాడుకుంటాడు. సంఘము చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పనేంటంటే, అసలు అన్నీ నడవాలంటే, సంఘముగా పనిచేయాలన్నా, సంఘము దేవుడి చిత్తం చేయాలన్నా, సంఘము పవిత్రంగా ఉండాలన్నా, పరిశుద్ధంగా ఉండాలన్నా, దేవుడు వాళ్ళకి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలన్నా, బలవంతులుగా ఉండాలన్నా, ఏది జరగాలన్నా కూడా సంఘంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. డైరెక్ట్‌గా స్టార్ట్ చేయటంతోనే 2వ అధ్యాయం బిగినింగ్‌లోనే మనుషులందరి దృష్టిని పౌలు ఎటువైపు మళ్ళిస్తున్నాడంటే, చూడండి, మీరు ప్రార్థన అనేటువంటిది ప్రాముఖ్యంగా తీసుకోండి. చూడండి, ప్రార్థనను మనలో చాలామంది చాలా సింపుల్‌గా తీసుకుంటాం గానీ, దేవుని వాక్యము చదివితే మీకు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన గురించి ఎంతో చెప్పబడింది. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రార్థనను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నా ప్రొఫెసర్ ఒకాయనున్నాడు. జేమ్స్ రాస్కాప్ అని. ఆయన 5 వాల్యూమ్స్ పుస్తకం రాసాడు ప్రార్థనల మీద. బైబిల్‌లో ఉన్న ప్రార్థనలన్నీ గూడా 5 పుస్తకాలు రాసాడు. ఇదిగో ఎన్ని ప్రార్థనలున్నాయి బైబిల్‌లో అని చూపించటం కోసం. సో, 5 వాల్యూమ్ పుస్తకాలు రాసాడంటే ఎంత ప్రార్థన ఉందో చూడండి దేవుని వాక్యంలో. ఇంత ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. మన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. సో, ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తాము. ప్రవక్తలందరూ ప్రార్థన చేశారు. సో, మోషే ప్రార్థన చేయడం చూస్తాము. మోషే చాలాసార్లు అడుగుతాడు, అయ్యా వీళ్ళని కాపాడు, వీళ్ళని రక్షించు, వీళ్ళ పాపముల నుండి వీళ్ళకి విమోచన దయచేయి, ప్రభువా వీళ్ళు తెలియక చేస్తున్నారు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినటువంటి వాడు మోషే. మోషే ఒక్కడే కాదు, సమూయేలు విజ్ఞాపన చేశాడు, ఇర్మియా విజ్ఞాపన చేశాడు, దానియేలు విజ్ఞాపన చేశాడు. ప్రతి ప్రవక్త విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది మనము దేవుని వాక్యంలో ఎటువైపుకి వెళ్ళినా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభు సిలువ మీద కూడా ప్రార్థన చేశాడు, తండ్రి వీరేం చేస్తున్నారు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. స్టెఫను ప్రార్థన చేశాడు. నిజంగా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఒక మంచి డిసిప్లైన్డ్ ప్రేయర్ లైఫ్ అనేటువంటిది మన చుట్టూ బిల్డ్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా బిల్డ్ చేసుకోవాలి. అలాగే సంఘంగా కూడా మనము చక్కగా ప్రార్థన చేయగలిగిన వారము అయి ఉండాలి. నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. గ్రేస్ లైఫ్ చర్చ్ ఈ పరిచర్య అంతా కూడా నడుస్తుంది ప్రార్థన మీదే. నేను దాన్ని బట్టి చాలా సంతోషంగా ఉన్నాను. మన సంఘము ప్రార్థనని చాలా ప్రయారిటీగా తీసుకున్నాం. మనము దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యంగా తీసుకొని ప్రకటిస్తున్నామో అదే ప్రాముఖ్యం మనం ప్రార్థనకు కూడా ఇచ్చామన్నమాట. మన సంఘంలో పరిచర్యలో ఏది ముందుకు వెళ్ళాలన్నా, ఏది నిజానికి 1 ఇంచ్ ముందుకు వెళ్ళాలన్నా కూడా మనము దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభువా ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయండి ప్రభువా మీ సహాయం మాకు కావాలి ప్రభు అని మానక నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన సంఘం ప్రార్థించే సంఘమే. ఇంకా నా కోరిక ఏంటంటే, నా ఆశ ఏంటంటే, మనము ఎలాగైతే మనము సంఘంలో ఉన్న అవసరాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నామో మనము ఏం చేయాలంటే అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ప్రాముఖ్యంగా పరిచర్యలో ముందుండి నడిపించేటువంటి వాళ్ళు, అంటే ఎవరికైతే సంఘం అందరి ముందు నిలబడి దేవుని బిడ్డలను నడిపించే వ్యక్తులు ఎవరైతే పుల్పిట్లో నిలబడుతున్నారో వాళ్ళు ప్రార్థన చేయాలి. అందరూ తల వంచినప్పుడు ఇక్కడొచ్చిన గొప్ప అవకాశంగా, గొప్ప ఆధిక్యతగా దాన్ని తీసుకొని ప్రభువుని అడగాలి, ప్రభువా మీరు రక్షించండి ప్రభువా. ఎందుకంటే అందరికీ దేవుడు నువ్వే, అందరి విమోచకుడు నువ్వే. నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడు, నువ్వు తప్ప ఇంకొక విమోచకుడు లేడు, నువ్వు తప్ప ఇంకొక మధ్యవర్తి కూడా లేడు. మరి నువ్వు కనికరించకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అనేటువంటి ఆ ఆశ సంఘాన్ని నడిపించేటువంటి పెద్దలలో ప్రాముఖ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా వ్యక్తిగతంగా కూడా ఈ సిరీస్ అయిపోయిన తర్వాత
ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతిసారి, ప్రార్థన చేసిన ప్రతిసారి నేను గూడా ప్రభువా భూమి మీద ఉన్న సమస్త జనులను మీరు రక్షించండి అనేటువంటి ప్రార్థన మనం గూడా చేద్దాం. మనకు తెలీదు దేవుడు ఏం జేస్తాడో. దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశ్యం ఏంటో మనకు తెలీదు. ఆయన ప్రార్థన చేయమన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. అంతేకాదు ప్రార్థన చేయమంటమే మాత్రమే కాదు, మనము సువార్త చెప్పేవారిగా గూడా ఉండాలి. అనేక మంది నశించిపోతున్న వారి పట్ల ఏమాత్రము బాధ్యత లేకుండా నేను ప్రార్థన చేశాను సరిపోతది. నేనేమి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని మనం అనుకోకూడదు. మరి నువ్వు చెప్పకపోతే సువార్త ఎవరు చెప్తారు? సోల్ విన్నింగ్‌లో నిజంగా నువ్వు ఇంటెన్స్‌గా ప్రేయర్ చేయాలి. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అంతేకాదు వాళ్ళకి సువార్త చెప్పాలి. దేవుడు గొప్ప కార్యం చేయమని దేవుడిని మీరు అడగాల్సిన అవసరం ఉంది. అలా ఒక్కొక్కరిని మనము దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉండాలని గూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో, ఆ ప్యాషన్, ఆ ఆశే లేదనుకోండి మనకి. నిజంగా పాస్టర్ గారు నేను నశించిపోతున్న వారి కొరకు ప్రార్థనే చేయలేకపోతున్నాను అనుకోండి. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? ప్రభువా నశించిపోయే వారి గురించి ప్రార్థన చేయగలిగిన మనసు నాకు దయచేయండి అని ప్రార్థన చేయండి. అంతే. ఎందుకంటే నీకు ఆ హార్ట్ లేదు గదా! నీకు ఆ హృదయం లేదు గదా! వాళ్ళు నశించిపోతే నాకెందుకు? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే నాకెందుకు? వాళ్ళు దేవుడి నుంచి దూరమైపోతే నాకెందుకు? అనే హార్ట్ నీకుందనుకో, నువ్వేమని అడగాలి? ప్రభువా నా హృదయాన్ని మెత్తన చెయ్యి. నశించిపోతున్న వారి పట్ల ప్రార్థించేటువంటి వ్యక్తిగా నన్ను చెయ్యని దానికోసం ప్రార్థన చేయండి. దానికోసం ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి హృదయాన్ని మీకు, నాకు అనుగ్రహిస్తాడు. నిజంగా మనకి ఇది అవసరము. మన సంఘము, తర్వాత మనమందరము ఆలోచించే విధానము మారాలి. చాలా మారాలి. ఈ వచనాలు మారాలనే చెప్తున్నాడు దేవుడు. చాలా మారాలి. దేవుడు ఎలా మారుస్తాడో మనము వెయిట్ చేద్దాము. కాకపోతే నాకైతే స్పష్టత వచ్చేసింది. మనమందరము చాలా నెగ్లెక్ట్ చేసేసాము ప్రార్థన చేయకుండా అనేటువంటి స్పష్టత అయితే నాకు వచ్చేసింది. సో, దయచేసి నేను 7 వచనాలను చదువుతాను. చదివిన తర్వాత మనం వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దామనమాట. రెండో అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతా ఉన్నాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను హెచ్చరించుచున్నాను. ఇప్పుడు వచనం, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛించుచున్నాడు. దేవుడొక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ప్రతి వచనము నేను అనుకుంటాను ప్రతి మాట ఎక్స్‌పోజిషన్ అడుగుతుంది. అంటే వివరణ అడుగుతుంది. అలాంటి వచనాలు ఈ 7 వచనాలు. నేను అందుకే అన్నాను, మనము కొన్ని వారాలు ఈ 7 వచనాల్లో ఉండబోతున్నాము అనేటువంటిది నేను చెప్పాను. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైన వచనాలు. నేను జాగ్రత్తగా ప్రతి వచనము మీకు చూపించాలి. ఆ వచనం యొక్క అర్థము మీకు చెప్పాలి. ఆ అర్థము యొక్క ఇంపార్టెన్స్ కూడా మీకు చెప్పి, అదంతా గూడా మన హృదయాల మీదకి ఆ భారమంతా వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత కాపరిగా నా పైనుంది. దయచేసి మీరు నాతో పాటు ప్రయాణం చేయటానికి ఇష్టపడండి. ఏంటి అసలు ఏంటి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏంటి? నేనది చేస్తన్నానా? చేయట్లేదా? ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు? ఒకవేళ చేస్తంటే ఎందుకు చేస్తున్నాను? ఈ ఫుల్ క్లారిటీ మనందరికీ అవసరము. సో, జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకుందాం. మీరు పైపైన ఇప్పుడు నేను చదివాను గదా! మీరు చదివితే మీకు కొంత విషయం అయితే అర్థమైంది. నేను అనుకుంటాను బేసిక్ పాయింటు, మెయిన్ పాయింటు ఏంటి అనేటువంటిది ఇప్పటివరకు నేను మాట్లాడినటువంటి ఇంట్రడక్షన్‌తో మీకు అర్థమైంది. ఈ 7 వచనాల్లో పౌలు తిమోతికి ఎఫెసీ సంఘము ఏం చేయాలని కోరుకుంటున్నాడో మీకు అర్థమైంది. ఏం కోరుకుంటున్నాడు ఆయన? ప్రాముఖ్యమైన పాయింటు
ఏంటి ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అన్నిటికంటే ముఖ్యముగా అనే మాట ఉంది గదా! అన్నిటికంటే ముఖ్యముగా. అంటే, అన్నిటికంటే ముఖ్యముగా అనే మాట నేను సంఘానికి ఏదైనా చెప్పాలనుకోండి. సంఘముగా మీరు కలిసిన ప్రతిసారి గూడా అన్నిటికన్నా ముఖ్యముగా అని అన్నాననుకోండి నేను. అంటే దాని అర్థం ఏంటి? కదా! కదా! అన్నిటికన్నా ముఖ్యముగా అనేటువంటిది మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిజానికి అక్కడ వాడిన మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మనము ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో చూస్తాము. అంటే మొట్టమొదటిగా, ప్రైమరీగా, ప్రాముఖ్యంగా ముందు చేయాల్సింది. ప్రయారిటీ నంబర్ 1 అండ్ నంబర్ 1 అంటే నంబర్ 1 అది. ప్రయారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అర్థం ఏంటి? ఇదిగో నేను ఒక 7 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మొదటిగా అని మొదలుపెట్టాననుకోండి. అంటే మరి అది ఏడోది చెప్పొచ్చు కదా! నేను చెప్పొచ్చు ఏడోదిగా. కానీ నా దృష్టిలో అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దాన్ని ముందుకు తెచ్చాను. ముందుకు తెచ్చాను కాబట్టే అది ముందే ఉండాలి. ముందే ఉండాలి. ఆయన ఏమంటున్నాడంటే ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే అన్నిటికంటే ముఖ్యముగా అబోవ్ ఆల్, అబోవ్ ఎవ్రీథింగ్ అన్నిటికన్నా ముఖ్యముగా, అన్నిటికన్నా ముఖ్యముగా ఏం చేయాలంట? అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే, మనుష్యులందరి కొరకు అనే మాటుంది. అది అండర్‌లైన్ చేసుకోండి. దయచేసి అది వెరీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, ఇంపార్టెంట్. ఫర్ ఆల్ పీపుల్, ఫర్ ఆల్ పీపుల్ అందరి కొరకు. మనుష్యులందరి కొరకు. మనుష్యులందరూ అన్నప్పుడు నేను 800,00,00,000 గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. బేసికల్‌గా మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే, భూమి మీదనున్న సమస్త జనుల కొరకు, సమస్త జనుల కొరకు అని వాళ్ళ స్కోప్‌ని మొత్తం అంటే భూమి మీదనున్న మనుషులందరూ అని చెప్పి, ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ఏం చేయాలంట? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చూడండి ఇప్పుడు ఆహ్, రిక్వెస్ట్ గూడా గాదు. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్. ఐ రిక్వెస్ట్ యూ గాదు. ఇంగ్లీష్‌లో ఐ అర్జ్ యూ అంటే ఏంటంటే ఇది ఇది బ్రతిమలాడటం గాదు. హెచ్చరిస్తున్నాడు. బ్రతిమలాడటం గాదు. అంటే దాన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి. ఇది అర్జెంటు, ఇది ప్రాముఖ్యమని ఆయన ప్రాముఖ్యతను చెప్తూ వాడేటువంటి మాట హెచ్చరించటం అండి. ఇప్పుడు హెచ్చరించడం ప్రాముఖ్యమైన విషయాల్లోనే హెచ్చరిస్తారు. ఇక్కడ ముందు ఆల్రెడీ ఒకసారి హెచ్చరించాడు. మీకు గుర్తుందో గుర్తులేదో. మొదటి అధ్యాయంలో 3వ వచనం ఆఖరిలో 3, 4 వచనాల్లో ఏమన్నాడు? కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నానన్నాడు. అక్కడ కూడా సేమ్ మాట వాడాడు గదా! అంటే ఏమంటున్నాడంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఆప్షనల్ గాదు. అంటే కుదిరితే చేద్దాము, టైం ఉంటే చేద్దాము, అయితే చేద్దాము, అవ్వకపోతే దాన్ని పక్కన పెడదాము అంటే కుదరదంట. అలా అలా కుదరదంటున్నాడు. దాన్ని దాని ప్రాముఖ్యతను చెప్తూ ఏమన్నాడంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు. ద హైయెస్ట్ ప్రయారిటీ అన్నిటికన్నా ముఖ్యంగా అనేటువంటి మాట వాడాడు. అంతేకాదు నేను సంఘంగా మీరిలా ఉండాలని నేను మీకు హెచ్చరిస్తున్నాను అనేటువంటి మాట కూడా. నీకు హెచ్చరిస్తున్నాను తిమోతి. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు గదా నడుపుతుంది సంఘాన్ని. సో, కాబట్టి నువ్వు సంఘమంతా కలిసి సంఘంగా మీరందరూ ఏం చేయాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు మాత్రమే కాదు. అక్కడ రాజులు ఏమన్నారు? అధికారులందరి కొరకు. పీపుల్ ఇన్ పొజిషన్స్. ద కింగ్స్, ద ఎంపరర్, ద కింగ్స్ అండ్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ ఇన్ హై పొజిషన్స్. అంటే అధికారము కలిగినటువంటి హై పొజిషన్స్ అంటే అర్థం ఏంటంటే దే హ్యావ్ పవర్. దే హ్యావ్ అ పవర్ టు టచ్ యూ. దే హ్యావ్ అ పవర్ టు రెగ్యులేట్ యూ. నీ లైఫ్‌ని కంట్రోల్ చేయగలరు. నీ లైఫ్‌ని ఆపగలరు. నీ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళగలరు. వాళ్ళకి పవర్ ఉంది వాళ్ళ చేతుల్లో. పవర్ ఉన్నటువంటి అధికారుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. రాజుల గురించి ప్రార్థన చేయాలి అంటూ ఇంకొక మాట మన దృష్టి ఏం చేద్దామంటే ప్రాముఖ్యంగా ఏమన్నాడంటే విషయం ఏంటంటే ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఎవరి గురించి ప్రార్థన చేయండి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఇది టోటల్ సెట్ అనుకున్నాం అనుకోండి. ద సబ్‌సెట్ మ్యాథమెటిక్స్‌లో సెట్స్ ఉన్నాయి కదా! సో, ద టోటల్ సెట్ ఈస్ ద ఆల్ పీపుల్. ద సబ్‌సెట్ ఉంది కదా! ఆ సబ్‌సెట్ ఏంటి? కింగ్స్, రాజులు, తర్వాత అధికారంలో ఉన్నటువంటి సబ్‌సెట్స్. వీళ్ళు అందరిలో ఉన్నారు కదా! వీళ్ళు. అందరిలో ఉన్నారు. కాకపోతే
ప్రాముఖ్యంగా వీళ్ళ గురించి ప్రత్యేకంగా కూడా ప్రార్థన చేయమని దేవుడు మనకి చెప్తున్నాడు. సో, ఏంటి వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి? వీళ్ళ గురించి ఏం ప్రార్థన చేయాలి? వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ గెలవాలని ప్రార్థన చేయాలా? ఏం చేయాలి వీళ్ళందరి గురించి మనము అనేది కూడా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. అంటే ప్రార్థన చేయమన్నాడు. యాచనలన్నాడు, విజ్ఞాపనలన్నాడు. ఇవన్నీ ఏంటి? అసలు ఇయన్నీ ప్రార్థనేనా? ఏంటిదంతా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనుషులందరి కొరకు సంఘము ప్రార్థన చేయాలి. ఇంకొకసారి కొంచెం కిందకొద్దాం. కిందకొస్తే ఈ మాట మనం చూస్తామండి. 4వ వచనంలో ఏమన్నాడు? ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. సో, ఇక్కడ కూడా కొంతమంది రక్షించబడాలని కోరుకుంటున్నాడా ఆయన? అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడా? అంటే మన ప్రార్థన, ఆయన డిజైరు 2 ఒకటే అవ్వాలి గదా! ఆయన కోరికేంటి? మనుష్యులందరూ. మన ప్రార్థన ఏమై ఉండాలి? మనుషులందరూ. సో, నేను నేను మీతో చెప్తుందేంటంటే, మనుషులందరూ అని పైన అండర్‌లైన్ చేసుకున్నారు గదా! మరి ఇక్కడ కూడా అండర్‌లైన్ చేసుకోవాలి గదా! మనుషులందరూ అనేటువంటిది. అంటే మీరు మొదటి వచనం ఆఖరిలో ఎలాగైతే మనుషులందరూ అని అండర్‌లైన్ చేసుకున్నారో, ఇప్పుడు 4 వచనంలో కూడా మనుషులందరి దగ్గర మీరు అండర్‌లైన్ చేసుకోవాలి గదా! అంటే స్కోప్ ఆఫ్ ప్రేయర్ ఏంటంటే మనుషులందరి కొరకు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. అంతే కాదు ఆయనకు అది అనుకూలమైందని చెప్తున్నాడు. అది ఆయనకు ఆశ అని కూడా చెప్తున్నాడు. ఆయన కోరిక అని కూడా చెప్తున్నాడు. కాబట్టి మనం మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నంబర్ 3 మూడోది 5వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 5వ వచనం. 5వ వచనంలో ఏమంటదంటే దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఈ మాట యొక్క ప్రాముఖ్యత ఏంటి? దేవుడు ఒక్కడే. చాలామంది దేవుళ్ళున్నారని చెప్పుకుంటున్నప్పటికీ, వేల్పులున్నారని చెప్పుకుంటున్నప్పటికీ, దేవతలు, దేవుళ్ళున్నారని చెప్పుకుంటున్నప్పటికి కూడా, నిజమైన దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడే అయినప్పుడు, భూమి మీద మనుషులందరూ ఎవరిని తెలుసుకోవాలి? ఆ ఒక్క దేవుడినే తెలుసుకోవాలి గదా! మరి అంటే, దేవుడు ఒక్కడే అయినప్పుడు, మనుష్యులందరూ ఆ ఒక్క దేవుడిని తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాలి గదా! ప్రార్థన చేయాలా వద్దా? ఆ! అది గూడా ప్రాముఖ్యమైన పాయింటే గదా! మనం అంటే చాలామంది దేవుళ్ళు, లేకపోతే చాలామంది మార్గాలు దేవుడి దగ్గరికెళ్ళటానికి ఉన్నాయనుకోండి, అసలు మనం ఎవాంజలిజమే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది దేవుళ్ళున్నారు, చాలామంది మార్గాలున్నాయి. అన్నీ గూడా దేవుడి దగ్గరికే తీసుకెళ్తున్నాయి. కానీ మనం నమ్మినప్పుడు ఇంక ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఎవాంజలిజం చేయాల్సిన అవసరం ఏముంది? జీవితాలు పెట్టి పౌలు, బర్నబా లాంటి వాళ్ళు సముద్రాలు దాటి ఎళ్ళాల్సిన అవసరం ఏంటి? అవసరమే లేదు గదా! ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజమైన దేవుడు ఒక్కడే. భూమి మీదనున్న సమస్త జనులను సృష్టించింది ఆ దేవుడే. కాబట్టి వాళ్ళు ఆయన్ని తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి కాబట్టి మనం అందరి గురించి ప్రార్థన చేయాలి. ఇది గూడా అంటే మనకేం చెప్తుందంటే ఈ మాట దేవుడు ఒక్కడే అనే మాట మనకేం చెప్తుందంటే అందరికీ ఆయనే దేవుడు. మరి ఆయన్ని తెలుసుకోకపోతే ఎలా? అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది. ఇంకొక మాట ఏముంది? దేవునికి నరులకు మధ్యవర్తి గూడా ఒక్కడే. అంటే భూమి మీదనున్న సకల జనులను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు ఒకడే. దేవుడిని సకల జనుల దగ్గరికి తీసుకురాగలిగిన వాడు ఒకడే. ఇద్దరు, ముగ్గురు మధ్యవర్తులు లేరు. ఒక 10 మంది మధ్యవర్తులు లేరు. ఈ మధ్యవర్తి కాకపోతే ఇంకొక మధ్యవర్తి ద్వారా దేవుడి దగ్గరికెళ్తారులే అంటానికి. అర్థమైందా? మధ్యవర్తి గూడా ఒక్కడే. మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక్కడే. దేవుణ్ణి మనకు చూపించగలిగిన వాడు గూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక్కడే. దిస్ ఆల్సో డిమాండ్స్ దట్ వి ప్రే ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్. అందరి గురించి మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటంటే దేవుడు ఒక్కడే, మధ్యవర్తి గూడా ఒక్కడే. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాదు ఆ మాట 5వ వచనంలో ఉంది కదండీ! నరులకు అనుంది. దయచేసి ఆ మాటను అండర్‌లైన్ చేసుకుంటారా? నరులకు అనే మాట ఇంపార్టెంట్ మాట. అంటే అర్థం ఏంటంటే హి ఈస్ ద వన్ అంటే మనుషులు. నరులంటే ఎవరు? మనుషులు. మనుషులందరికీ దేవునికి మధ్యవర్తి ఆయనే. సో, అంటే ఇప్పుడు ఇక్కడ ఆ నరులకు అనే మాట ఎవరిని సూచిస్తుంది? మనుషులందరిని
సూచిస్తుంది. కాబట్టి మనం మనుషులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలనేటువంటిది ఇంకొకసారి గూడా మనకిక్కడ అర్థమవుతుంది. అంతేకాదు 6వ వచనానికి మనం వద్దాం. 6వ వచనంలో ఏమనుందంటే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చూసారండి ఇక్కడ? మళ్ళీ ఏముంది? అందరి కొరకు. అండర్‌లైన్ చేసుకున్నారా ఇది గూడా? అందరి కొరకు అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు అనేటువంటిది. ఇంకొక మాట కూడా ఉంది. అది చూపిస్తాను. అది చూపించిన తర్వాత మనము స్ట్రక్చర్ ఏంటో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 7 వచనాలకు ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఏంటో మనం చూడటానికి ప్రయత్నము చేద్దాం. ఇంకొక మాట 7వ వచనంలో ఏముందంటే, అన్యజనులకు అనే మాట ఉంది కదండీ! ఏమనుందండి? అన్యజనులకు. ఇంగ్లీష్‌లో నిజానికి భూమి మీదనున్న సమస్త దేశములు అనేటువంటి జెంటైల్స్ అనేటువంటి మాట మనం వాడతాము. ద నేషన్స్, ఆల్ నేషన్స్. అన్ని జనులు ఎవరండి? అన్ని జనులు భూమి మీదనున్న అన్ని జనులు ఎవరో చెప్పమంటారండి? అన్ని దేశాల్లో ఉన్నోళ్ళు. ఇశ్రాయేలీయులు తప్ప మిగిలిన వాళ్ళందరూ గూడా అన్ని జనులే. అంటే భూమి మీదనున్న జనులందరూ గూడా అన్ని జనులే. ఇశ్రాయేలీయులు తప్ప మిగిలిన వారందరూ అన్ని జనులే. ద ఎథ్నోస్, ద నేషన్స్ అంటే భూమి మీదనున్న నేషన్స్ అన్నీ గూడా ఇక్కడ స్కోప్‌లో ఉన్నాయన్నమాట. ఆయనేమంటున్నాడంటే, నేను అన్ని జనులకు మరి బోధకుడుగాను అనే మాట ఇక్కడ వాడతాడు కాబట్టి, ఇక్కడ గూడా స్కోప్ ఏమనుందంటే, అందరూ దేవుడు అందరి పట్ల దేవుడు ప్లాన్ ప్లాన్ కలిగున్నాడు, ప్రణాళిక కలిగున్నాడు అని ఆయనేమంటాడంటే, దేవుడు నన్ను ప్రత్యేకంగా వారికి సువార్త ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకున్నాడు. సమస్త జనులకు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకు సువార్త ప్రకటించడానికి నన్ను ఏర్పరచుకున్నాడు. అంటే పౌలు చూడండి, పరిశుద్ధాత్ముడు ఈయన్ని వేరు చేసి పరిచర్యకు పంపించమన్నప్పుడు అంతియొక్క సంఘంలో మరి అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు సమస్త జనులను రక్షించాలన్న దేవుడు కాకపోతే ఎందుకు సువార్తను భూమి యొక్క దిగంతముల వరకు తీసుకెళ్ళమని దేవుడు చెప్తాడు? అంటే స్కోపు మనం అర్థం చేసుకోవటంలోనే ప్రాబ్లమ్ ఉంది. మనము సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను మనము లోకల్‌గానే అర్థం చేసుకుంటున్నాం. లోకల్‌గానే అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ నేను, నా కుటుంబము, నా చర్చి అన్నట్టే ఉంది గానీ, అసలు చర్చ్ అనేటువంటిది ఉందే గ్లోబల్ పర్స్పెక్టివ్ కోసం. అంటే అర్థం ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఇంపాక్ట్ మాత్రం నేను భూదిగంతముల వరకు గూడా నేను చేయగలిగిన పరిచర్య ఉండాలి. సో, నేను మిషనరీలను పంపించలేకపోవచ్చు మనం. కానీ మనం ప్రార్థన చేయగలం గదా! వాళ్ళందరి కొరకు. భూమి మీదనున్న సకల జనుల కొరకు మనము ప్రార్థన చేయగలం. కాబట్టి ప్రేయర్ మినిస్ట్రీతో మొదలు పెడదాం మనం. పరిశుద్ధాత్ముడు రేపు మన సంఘంలో నుంచి లేపుతాడేమో మిషనరీస్‌ని మనకు తెలీదు. మనం ప్రార్థన అయితే చేద్దాము. ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుదాం. ప్రభువా, ఈ 7 వచనాలు మాకు అర్థమైందేంటంటే, నువ్వు అందరి గురించి ప్రార్థన చేయమంటున్నావు. అందరిని రక్షించాలనేటువంటిది నీ కోరిక ప్రభువా. మేము ఆ సంకల్పానికి తల వంచి మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు మమ్మల్ని వాడుకోండి. మేమిక్కడున్నాము. నీ సంకల్పాన్ని మేము ముందుకు తీసుకెళ్ళటానికి ఆశపడుతున్నామని మనం ప్రార్థన చేయటము మంచిదని నాకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ టెక్స్ట్‌లో అయితే క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. మనము ఎంత కాదు అని మన కన్నులు మూసేద్దామన్నా కూడా మూయటానికి ఛాన్స్ లేదు. మన చెవులు క్లోజ్ చేద్దామన్నా క్లోజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అంత క్లియర్‌గా ఆయన మాట్లాడుతా ఉన్నాడనమాట. గ్లోబల్‌గా నీ మైండ్ సెట్ ఉండాలి. నీ కన్నులు అన్ని భాగాలకెళ్ళాలి. భూమి యొక్క నలుదిక్కులకెళ్ళాలి అనేటువంటిది పౌలు యొక్క హార్ట్. నిజానికి దేవుడి యొక్క హార్ట్ అది. పరిశుద్ధాత్ముడి యొక్క హార్ట్. ఆయన పౌలు ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం అనమాట. అసలు ఈ 7 వచనాల స్ట్రక్చర్ చెప్పి నేను ఆపుతాను. ఆపిన తర్వాత నెక్స్ట్ వీక్ మనం వచ్చి జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని చూడటానికి ప్రయత్నము చేద్దాము. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ 7 వచనాలు చెప్తుందేంటంటే, మనము ప్రార్థన చేయాలంట. పాయింట్ 1 ఏంటి? మనం ప్రార్థన చేయాలి. ద ప్రేయర్ ఈస్ ద మెయిన్ పాయింట్. ప్రేయర్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయమనే కదా మొదటి 2 వచనాల్లో చెప్పాడు. ఆ మూడో వచనంలో ఏమన్నాడు? ఇది మంచిది అన్నాడు. ఏది మంచిది? ప్రార్థన చేయడం మంచిది అన్నాడు. సో, అంటే మూడో వచనము, మొదటి 2 వచనాలకు కూడా కనెక్షన్ అదే. మూడో వచనం మొదటి 2 వచనాలు మెయిన్ పాయింట్ చెప్పాడు. చెప్పి మూడో వచనాన్ని పైనున్న 2 పాయింట్లకి కనెక్ట్ చేసాడు. కనెక్ట్ చేయడమే కాదు, నాలుగో వచనంలో ఏమన్నాడు? ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని కోరుకుంటున్నాడు. ఎవరు ఆయన? దేవుడు కాదు. అక్కడ ఒక మాట ఉంది పైన, రక్షకుడు అని ఉంది కదండీ! మన రక్షకుడు అని. మీరు గ్రీక్ టెక్స్ట్ గాని, ఇంగ్లీష్ టెక్స్ట్ గాని చదివితే దిస్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ అవర్ సేవియర్ అని
హూ డిజైర్స్ ఆల్ పీపుల్ అని 4వ వచనాన్ని కనెక్ట్ చేస్తాడు 3వ వచనానికి. అంటే అర్థం ఏంటంటే 4వ వచనం, 5వ వచనం, 6వ వచనము 3వ వచనానికి ఎలా కనెక్ట్ అయిందంటే రిలేటివ్ క్లాస్ ద్వారా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిందంటే అర్థం ఏంటంటే మెయిన్ పాయింట్ అంతా ఎక్కడుంది? మెయిన్ పాయింట్ అంటే మొదటి 2 వచనాల్లోనే ఉందన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. సో, ఇది ఫస్ట్ పాయింట్. ఈ 7 వచనాల్లో మీరు ఈ మిగిలినవి ఎంత అర్థం చేసుకున్నా గూడా మిగిలినవి అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. కానీ అవన్నీ మీకు మిమ్మల్ని ఎక్కడికి తీసుకురావాలంటే ప్రార్థన చేసేవాళ్ళుగా చేయాలి మిమ్మల్ని. మిగిలిందంతా గూడా మీకు దానికి సపోర్ట్ చేస్తుంది. అంటే ఆ పాయింట్‌కి సపోర్ట్ చేస్తుంది. ప్రార్థన చేసేవాళ్ళుగా చేయటానికి కావాల్సిన ట్రూత్ ఇక్కడ చెప్తున్నాడు. ఆ ట్రూత్ అంతా కిందుంది. మిగిలిన వచనాల్లో ఉంది. కానీ మెయిన్ పాయింట్ అయితే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలనేటువంటిది మెయిన్ పాయింట్. సో, రెండో పాయింటు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మీకు ఆల్రెడీ ఆన్సర్ చూపిచ్చాను నేను. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. సో, ప్రేయర్ చేయాలి. రెండో పాయింటు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఇక్కడ ఏదో జరుగుతదంట. మూడో పాయింటు ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి వచనంలోనే అంటాడు. మనము సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఆ నిమిత్తము అనే మాట ఉంది గదండీ! నిమిత్తము అంటే ఏంటి? ఆ! నిమిత్తము అంటే ఏంటంటే పర్పస్. ఎందుకు ప్రార్థన చేయాలంట మనం? ఎందుకు ప్రార్థన చేయాలంట? ఎందుకు ప్రార్థన చేయాలంటే, మనము ఇంగ్లీష్‌లో గూడా సెకండ్ వర్స్‌లో ఏముంటదంటే, "దట్ వి మే లీడ్ ఎ పీస్‌ఫుల్ అండ్ క్వైట్ లైఫ్, గాడ్లీ అండ్ డిగ్నిఫైడ్ ఇన్ ఎవ్రీ వే" అని ఉంటది. అంటే అర్థం ఏంటంటే, మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయటం వల్ల మనకొచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏంటంట అంటే, ఇదిగోండి. ఏంటంటే, మన జీవితాల్లో ఏం జరుగుతదంట? సంపూర్ణ భక్తి, మాన్యత. సంపూర్ణ భక్తి, సంపూర్ణ మాన్యత. సంపూర్ణ అనే మాట రెండిటి మీదకి రావాలి. దాన్ని కొంచెం మనం బయటికి తీసుకొస్తే మంచిది. సంపూర్ణ భక్తియు, సంపూర్ణ మాన్యతయు కలిగి నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము. అంటే మనం ప్రార్థన చేయటం వల్ల దేవుడు తన కార్యాలను చేస్తాడంటండి. మనం ప్రార్థన చేయటం వల్ల నశించిపోతున్న వారి పట్ల మనకు భారం ఉంటేనంట, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తేనంట దేశాల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తేనంట, మన జీవితం మీద చాలా ప్రభావం ఉంటదంట. మామూలు ప్రభావం కాదంట అది. నేను ఎంత ప్రభావం ఉంటది వ్యక్తిగతంగా నా ఆత్మ మీద, నా జీవితం మీద ఎంత ప్రభావం ఉంటదో నేను మాట్లాడతాను. బట్ ప్రభావం అయితే చాలా గట్టిగా ఉంటదంట. మీరు చూడండి ప్రపంచంలో దేవుని సంకల్పము ప్రాముఖ్యంగా ఆత్మల రక్షణ కోసం పనిచేసిన వాళ్ళు చాలా భక్తిపరులుగా ఉంటారు. అర్థమైందా? వాళ్ళు చాలా సీరియస్ వర్క్‌లో ఉన్నామనేటువంటి క్లారిటీ వాళ్ళకుంటది. మనము మనుషులందరి కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయటం వల్ల మనకు గూడా ఏదో జరుగుతదంట. మనందరికి కూడా యాస్ ఎ సంఘంగా జరుగుతది. వ్యక్తిగతంగా జరుగుతది. ఏం జరుగుతదో గూడా చెప్తున్నాడనమాట. ఆ చెప్పటం కోసము ఇది జరుగు నిమిత్తము, కొరకు అనే మాటలు వాడాడు గదండీ! కలిగి అనే మాటలు వాడాడు గదా! అదంటే ఏంటంటే ప్రార్థన చేయటం వల్ల మనకు ప్రాముఖ్యంగా దేవుడు ఇచ్చేటువంటి ఒక కృపల గురించి మాట్లాడుతున్నాడు. ది గ్రేసెస్ దట్ వి రిసీవ్ యాస్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్ ఫర్ ద లాస్ట్. అందరి కోసం ప్రార్థన చేయటం వల్ల మనకొచ్చేటువంటి కొన్ని ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుతా ఉన్నాడు. ఆశీర్వాదాలను గూడా ఏంటో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 4 నాలుగో పాయింట్. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? నాలుగో పాయింట్. ఫస్ట్ పాయింట్ ప్రార్థన చేయాలి. రెండో పాయింట్ ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మూడో పాయింట్ ప్రార్థన చేయటం వల్ల మనకొచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఏంటి? నాలుగో పాయింట్ అసలెందుకు ప్రార్థన చేయాలి అందరి కోసం నేను? ఇప్పుడు మిగిలిన వచనాలన్నీ చెప్తుంది ఆన్సర్ ఆ క్వెషన్‌కేననమాట. ఏ క్వెషన్‌కంటే నువ్వెందుకు ప్రార్థన చేయాలంటే, మూడో వచనం ఏం చెప్తుంది? ఇది మంచిది. ఇది మంచిది. నువ్వు ప్రార్థన చేయటం మంచిది. ఒక పాయింట్. రెండో పాయింటు ఇది మంచిది మాత్రమే కాదు, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైంది. ప్రార్థన చేయటం మంచిది.
రెండో పాయింటు ప్రార్థన చేయటం దేవుని దృష్టికి అనుకూలమైంది. నంబర్ 2 అండ్ మూడో పాయింటు దేవుడు ఒక్కడే. మూడో పాయింట్ ఏంటి? దేవుడు ఒక్కడే. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? అందరి కోసం. ఎందుకని? వాళ్ళకి గూడా దేవుడు ఆయనే. వాళ్ళకి కూడా దేవుడు ఆయనే. మరి అందుకని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరికి కూడా ఇప్పుడు భూమి మీద ఉన్న సకల జనులకు దేవుడు ఆయనే గదా! మరి ఆయనను తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాలి గదా! అది గూడా ఒక కారణమే గదా! దేవుడు ఒక్కడే అనేటువంటిది గూడా ఒక కారణం. నేను ఆల్రెడీ మెన్షన్ చేశానది. బట్ మీకు సీక్వెన్షియల్‌గా ఎళ్తున్నాను గాబట్టి మళ్ళీ ఆ పాయింట్స్ అన్నీ చెప్తున్నాను. అంతేకాదు దేవుడు ఒక్కడే మాత్రమే కాదు. మన రక్షకుడు గూడా ఒక్కడే. దేవునికి, నరులకు మధ్యవర్తి గూడా ఒక్కడే. అందుకని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఒక్కడే గాబట్టి ప్రార్థన చేయాలి. మీడియేటర్ గూడా సేవియర్ ఆర్ మీడియేటర్ రక్షకుడు లేకపోతే మధ్యవర్తి గూడా ఒక్కడే. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఆ మధ్యవర్తే అందరి కొరకు విమోచన క్రయధనంగా తనను తాను సమర్పించుకున్నాడు గాబట్టే, మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. చూడండి అంటే మొత్తం విషయమంతా మళ్ళీ మనల్ని తీసుకొచ్చి అక్కడ మొదటి పాయింట్ దగ్గరే కనెక్ట్ చేస్తున్నాడు. కనెక్ట్ చేస్తున్నాడు ఎలా అంటే, ఇదిగో నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇదిగో ఈ కారణాల వల్ల. ఎందుకంటే అది మంచిది. అది దేవుని దృష్టికి అంగీకారమైంది. దేవుడు ఒక్కడే ఉన్నాడు. రక్షకుడు, మధ్యవర్తి ఒక్కడే ఉన్నాడు. ఆ మధ్యవర్తి అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాదు అందరికీ మనం ప్రకటించాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్రార్థన చేయటం మాత్రమే కాదు. ఏమంటున్నాడు? పౌలేమంటున్నాడు? నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడు గాను, బోధకుడు గాను పంపబడ్డాను. మరి వాళ్ళందరి గురించి ప్రార్థన చేయటం మాత్రమే కాదు. మనం వాళ్ళందరికీ దేవుని గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. చూడండి ఈ 7 వచనాల్లో ఏ పాయింట్ పట్టుకున్నా గూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఏ పాయింట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విమోచన క్రయధనం అంటే ఏంటి? అంటే నేను మీకు వర్ణించాలి గదా! ఆయన తను తాను విమోచన క్రయధనంగా అప్పగించుకున్నాడని నేను ఎళ్ళిపోయాననుకోండి. మీకేం అర్థమవుతుంది? అంటే నువ్వెందుకు ప్రార్థన చేయాలంటే తనను తాను అప్పగించుకున్నాడు. అందరి కొరకు అప్పగించుకున్నాడు అనేటువంటిది విమోచన క్రయధనంగా అప్పగించుకున్నాడు అనేటువంటిది నేను చూపించలేదనుకోండి మీకు. నేను న్యాయం చేయలేదు ఆ టెక్స్ట్‌కి. సో, అలానే ప్రతిదీ విజ్ఞాపనలంటే ఏంటి? యాచనలంటే ఏంటి? ప్రార్థనలంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులంటే ఏంటి? నేనేమి వర్ణించకుండా ఎళ్ళిపోయాననుకోండి. మీకేం అర్థమవుతది? ఏం చేయాలో ఎలా చేస్తారు? సో, అంటే నాకర్థమవుతుందేంటంటే ఇక్కడ ఇప్పుడు భక్తి అంటే ఏంటి? సంపూర్ణ భక్తి అన్నాడు. సంపూర్ణ మాన్యత అన్నాడు. మాన్యత అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? తర్వాత నెమ్మదిగా, సుఖముగా బ్రతకడం అంటే ఏంటి? నెమ్మదిగా సుఖంగా బ్రతకడం అంటే ఏంటి? అంటే ఎక్స్‌పోజిషన్ అవసరం. ఈ వచనాలలో పదాలను వివరించటము అవసరం. కాబట్టి నేను వివరిస్తానంటున్నాను. నేను వివరిస్తాను. నాకర్థమైంది. 7 వచనాలు చదివి, ఈ 7 వచనాల్లో ఉన్న సత్యము నేను అర్థం చేసుకునేటప్పటికి నాకర్థమైంది. ఏమర్థమైందంటే, ఓహ్! ఈ 7 వచనాలు సంఘానికి, గ్రేస్ లైఫ్ చర్చ్‌కి చాలా ప్రాముఖ్యము. కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే విధంగా నేను గూడా ప్రార్థన చేసి సమయం తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. లేకపోతే దేవుడి సంకల్పం మేము చేయలేము. మిస్ అయిపోతాము అనేటువంటిది నాకర్థమైంది. ఆ క్లారిటీ నాకొచ్చింది కాబట్టే నేను ఈ వచనాల మీద మనం కొన్ని రోజులు, కొన్ని వారాలు దృష్టి పెడదామని చెప్పటం జరిగిందనమాట. సో, దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు కృప మనల్ని రక్షించింది గదా! మనము చీకటిలో, అంధకారంలో మన ఇష్టానుసారంగా మన కోరికలు నెరవేర్చుకుంటూ, మన కోసం మనం బ్రతుకుతున్నప్పుడు కృపగల దేవుడు మనల్ని కనికరించాడు గదా! మన మీద ప్రేమ చూపించాడు గదా! మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు గదా! మనము నిత్య జీవానికి వచ్చేసాం గదా! మనం పాప క్షమాపణ పొందాం గదా! విమోచన క్రయధనం మన కొరకు చెల్లించబడింది గదా! మనకు మహిమనిస్తానన్నాడు, సమాధానం ఇస్తానన్నాడు, స్వాస్థ్యం ఇస్తానన్నాడు, నిత్య జీవం ఇస్తానన్నాడు, పునరుద్ధానం ఇస్తానన్నాడు, అన్నీ ఇస్తానన్నాడు గదా మనకి. మరి నువ్వు దేవుని కుటుంబంలోకి వచ్చేసావు గదా! దేవుని బిడ్డవయ్యావు గదా! అయ్యి నువ్వు సైలెంట్‌గా ఎలా కూర్చుంటావు? అంతమంది నశించిపోతా ఉంటే.
అంతమంది దేవుడిని తెలియక చనిపోతా ఉంటే నువ్వు ఎలా సైలెంట్‌గా ఉంటావు? నువ్వు ఏమి చేయలేకపోయినా గూడా ప్రార్థనన్నా చేయగలవు గదా! దేవుని సన్నిధికి విజ్ఞాపన నిత్యము తీసుకెళ్ళగలవు గదా! ప్రభువా నశించిపోతున్నారు ప్రభువా. వీరిని కనికరించు ప్రభువా. ప్రభువా నువ్వు చేయగలవు ప్రభువా. నువ్వు కాపాడగలవు ప్రభువా. ప్రభువా మీరు కృప చూపించండి అని బతిమలాడగలవు. ఆ బ్రతిమలాడేటువంటి ఆత్మను మనలో దేవుడు దయచేయాలని మనమందరము ప్రార్థన చేద్దాము. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.